లూకాసు వార్త 1వ అధ్యాయం 75, 76 వచనాలు. జకర్యా ప్రవచిస్తూ మనం శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహింపుటకు ఈ రక్షణ కలుగు చేసెను. మనం భయం లేకుండా ఆయనను సేవించేలా చేయడానికి యేసు వచ్చాడు అని చెప్పడం మనం చదువుతాము. ఆ శత్రువులకు మనల్ని బానిసలుగా చేసినవి మన పాపాలే. ఇప్పుడు యేసు మనల్ని వాటన్నిటి నుండి విడిపించడానికి వచ్చాడు. పాత నిబంధన కాలంలోని ఇశ్రాయేలీయులు భయం వల్ల దేవుని సేవించారు. ఒకవేళ తాము దేవునికి విధేయత చూపకపోతే ఆయన తమ రోగాలు, పేదరికం మొదలైన వాటితో శిక్షిస్తాడనే భయం అది. ప్రజలు భయం వల్ల కాకుండా ప్రేమతో దేవుణ్ణి సేవించే ఒక క్రొత్త యుగం ప్రారంభమవుతుందని జకర్యా ప్రవచించాడు. మీరు ఆ జీవితంలోనికి ప్రవేశించారా? మీరు కేవలం ప్రేమతోనే దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారా? భక్తి భయంతో ఉంటే ప్రార్థన చేయకపోతే ఏదో కీడు జరుగుతుందేమో అనిపిస్తుంది. అదే భక్తి ప్రేమతో ఉంటే ప్రార్థన చేయకపోతే నా తండ్రితో గడిపే సమయాన్ని కోల్పోతున్నాను అనే బాధ కలుగుతుంది. ప్రార్థన: దేవా, పాపం అనేది కేవలం ఒక తప్పు మాత్రమే కాదు, అది ఒక క్రూరమైన యజమాని అని గ్రహించి అది మనిషిని ఉంచే భయం, నేరారోపణ మరియు మరణం అనే బానిసత్వంలో నుండి యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల చేయి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.